వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మాది ఇలానే వ్లాగ్ ఛానల్ ఇంకొకటి ఉంది ఫ్రెండ్స్. అది మా సుచయ్ భవిష్యాల పేరు మీద ఉంటుంది, మా పిల్లల పేరు సుచయ్ భవిష్య వ్లాగ్స్ అని ఉంటుంది. ఇప్పుడు ఈ మన ఛానల్ అయితే రమా అంజీ వ్లాగ్స్ అంటే మా ఇద్దరు పేర్లు. సో మా పిల్లల పేర్ల మీద ఉన్నటువంటి దాంట్లో కూడా వ్లాగ్స్ చేస్తున్నాము. యాక్చువల్గా అది ముందు మేము ఫిల్మ్ న్యూస్ చేస్తుంటాము. ఇప్పుడు కరోనా వచ్చి ఇంకా ఫిల్మ్ న్యూస్ అప్డేట్స్ లేవు కాబట్టి ఇంకా దాన్ని కూడా మనం వ్లాగ్లోకి మార్చేసుకున్నాం. సో ఆ వ్లాగ్స్ కూడా మీకు నచ్చే అవకాశం ఉంటుంది. సో అందువల్ల మీరు ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని అయితే కోరుకుంటున్నా. ఎందుకంటే నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ సెక్షన్లో కానీ ఆ యొక్క ఛానల్ లింక్ ఇస్తాను. మీరు ఒకసారి చూసి మీకు నచ్చితే ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ కూడా చేసుకోండి. ఎందుకంటే బాగుంటాయి, చాలా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇలానే ఉంటాయి, ఇంకొంచెం జోక్స్ ఉంటుంది అది. ఎందుకంటే పర్సనల్ నా ఛానల్ కాబట్టి దాంట్లో కూడా మేము ఇద్దరం కనపడుతుంటాం. ఇంకా మీదట విజయ్ భవిష్య వ్లాగ్స్ ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే కొత్త వాళ్ళైనా మా పిల్లల వీడియోస్ బాగుంటాయి, దాంట్లో చూడండి. మీరు కామెంట్స్ చేయండి. ఛానల్లో కొత్తగా కూడా చేస్తాము. ఇంతకుముందు ఏదో ఇక ఆయన పర్సనల్గా చేద్దామని అనుకున్నాడు. అన్ని వ్లాగ్స్ ఉంటాయి, చాలా డిఫరెంట్గా ఉంటాయి. మనం ఏది చేసినా ఒక థీమ్ ఉంటుంది దాంట్లో, నో డౌట్ దాంట్లో. ఎందుకంటే మన మనసులోనే అలాంటి వాళ్ళం. అది ఫ్రెండ్స్, ఇంక ఎక్కువ మాట్లాడితే గంట మాట్లాడతాం. కానీ మేమేంటంటే మన సబ్స్క్రైబర్ ఇంటికి పోతున్నాము. మన సబ్స్క్రైబర్స్ వాళ్ళకేదో చిన్న పని పడింది, దానికోసమనే మేము పోతున్నాము. మా భార్యకు కాల్ వచ్చింది రమ్మని, అందు గురించనే ఈ వ్లాగ్ చేద్దామని డిసైడ్ అయ్యి ప్రొసీడ్ చేస్తున్నాం. లెట్స్ స్టార్ట్ ద షో. సరేనా మా డోర్ పెట్టు, లేట్ అవుతుండదు. అదే మన సబ్స్క్రైబర్ చేసిన వాళ్ళ ఇంటికే పోతున్నాను. సబ్స్క్రైబ్ చేసిన ఎందుకు అంత తంట ఎందుకు? సబ్స్క్రైబర్ ఇంటికి నువ్వు అనొచ్చు కదా. నువ్వు అను, చెప్పినా నేను ఆల్రెడీ నువ్వు చెప్తావని. సబ్స్క్రైబర్ ఇంటికి ఫ్రెండ్స్ పోతుంది. చెప్పు, ఇంకా మాట్లాడు. ఇంకా చెప్పినావు కదా, అయిపోయింది కదా. నేను 24 గంటలు చెప్తా అదే ఇంకా సబ్స్క్రైబర్ అని. నువ్వు ఇంకా లేట్ చేసినావు. నేను ఇంకా లేటు, నేను అసలు ఇంకా ఏమి ఉండలే. అలా ఉన్నది ఒకటే తినేసి వస్తున్నా. ఇక మరి నువ్వు మాత్రం కనపడకుండా దాపుకు రా. మంచి దాపు ఇంత ఎక్కడ సరే, మంచి దాపుకు వచ్చాడు. ఇంత చిన్న పోతాడు కూడా నడుచుకుంటే అందరు పడ్డా. అట్లా అనేసి ఆమె లేటు, ఇక్కడ మకం ఇక్కడ చూపించాలా. అట్లా అనేసి ఆమె లేటు, నేను లేట్ అనుకుంటా. లేట్ అయింది ఫ్రెండ్స్. ఆమె లేటు, ఆమె లేటుగా చెప్పింది. నేను ఆల్రెడీ లేట్గానే చేసుకున్నాను నా ఇంట్లోనే అనేసి. అట్లా అనేసి ఇక్కడ చూడలేవా బాబుకి స్నానం చెప్పియాలని రమ్మనింది. పోతున్నా. పాపం పిల్లలకు పొద్దున్నే చెప్పియాలా, ఇంత లేట్ చెప్పిస్తారా? ఏం చెప్తున్నారు? చిన్న పిల్లోడు కదా, స్నానం మాట చెప్తావు. కాళ్ళు చేతులు రాసి స్నానం చేపిస్తారు కదా ఫ్రెండ్స్, అట్లా అన్నట్టు. ఆ పని కోసమే నువ్వు పోతున్నది ఇప్పుడు? ఆ పని కోసమే నేను పోతున్నా. ఆ మాట నీట్గా చెప్పు అంటుండా. చిన్న పిల్లోనికి ఇంకా చాలే, మళ్ళీ చెప్తావు. మధ్యలో ఉంటాయి. 20 రోజులు అయిందిలే బాబు ఒకటి. ఆ పిల్లోనికి స్నానం చెప్పి నీకు పోతున్నాను. కథ చెప్పినట్టుంది. నేను మూలలేక చచ్చాడా? మూలుగుతున్నావు. మూలకపోతే నువ్వు చెప్పేటట్టు లేవు. అట్లా అనేసి పోతున్నా. ఇక తొందర నేను కూడా ఇంట్లో కొంచెం పని చెప్పినా కదా ఇందాక. పూర్ణం బట్టి పిండి విసికి ఆ పిల్లకి జుట్లు వేసుకొని ఇక దెబ్బ తాళం వేసేసి మళ్ళీ ఇక ఇట్లా మాట్లాడుకుంటూ వస్తున్నా. అయిపోయిందా కథ? చెప్పు కథ. అది ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్ ఇంటికి పోతున్నాం మనము. ఎందుకంటే వాళ్ళకు చిన్న పని పడింది ఈమెతో. ఈమె స్పెషలిస్ట్ కదా, అట్లా అనమాట. స్పెషలిస్ట్ ఈమె అన్నీ విద్యలు వచ్చు. ఇప్పుడు మీరు కొత్త విద్య చూస్తారా ఆమెది? మామూలే బా పిల్లాడు. మా వాడు నిద్రపోయిండే, ఇప్పుడే లేచినాడు. లేకపోతే అని మోసపోవాలి గట్టి ఏమనుకేంటి ఫ్రెండ్స్. మామూలుగానే ఇక మా దయ్యం వచ్చింది. అట్లా అనేసి ఇక లేట్ అయింది. అంతలేకనే వచ్చే ముందు ఇక లేచినాడు. లేనిలే అనేసి ఇక లేపి నెత్తి దూకొని ఇక కట్టపల్లి ఇంటికి. కట్టప్ప అంటే ఇక అర్థమవుతుంది ఆయనకు. మామూలుగా ఇంకా సబ్స్క్రైబ్ వాళ్ళు ఇల్లు అంటే ఇక మనకు తెలియదు కాబట్టి నేను అట్లా అన్నా. పోదాం మమ్మీ అనేసి లేచి కూర్చున్నాడు. ఇక పోదాం అనేసి చెప్పులు వేసుకున్నాడు. ఇగో ఇట్లా ముందుకు వస్తున్నాడు. ఇక ఇష్టం ఆయనకి ఆమంటే. అది ఫ్రెండ్స్, మన వీడియో ఇప్పుడే ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఇమీడియట్గా లైక్ చేసుకొని ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అదేవిధంగా ఏంటంటే విషయం, నువ్వు మాట్లాడేది ఏమి వినపడుతుంది? మైక్ ఈడుంది, వినపడుతుందిలే. అబ్బా ఎందుకు వినపడదు?
ఇంకా ఇక దగ్గరికి వచ్చినాం, దగ్గరికి మన సబ్స్క్రైబర్ ఇంటికి దగ్గరలో ఉన్నాము. సో మీరు కూడా ఏమైనా మీకు సమస్యలు వచ్చే కామెంట్ చేయండి, మేము సాల్వ్ చేసేస్తాం. సమస్యలు అంటే చిన్న చిన్నవి, పెద్ద పెద్దవన్నీ కాదు. పెద్ద పెద్దవి కూడా మన దగ్గర స్తోమత అంటే చేస్తాం, స్తోమత అనే కాడికి ఇవ్వగలుగుతాం. అబ్బా అట్లా తప్పుగా అనుకోవద్దు మళ్ళీ. ఆ పిల్లకి సిజరింగ్ అయింది ఫ్రెండ్స్. అవల్ల చెప్పకుంటే అవన్నీ చెప్పుకోవచ్చు. అదే ఇక పెద్ద గలీజ్ ఏం కాదు. అవునా, అది ఫ్రెండ్స్ ఇంక దగ్గరికి వచ్చినాము. జస్ట్ 1 minute చేరుకుంటాంగా. ఈయన ట్రాక్టర్ ఈయన వచ్చింది, అది డాక్టర్ ఈయనే అవుతుంది. ఈయన పోయిందా? మన ఎట్ట వాళ్ళ మళ్ళా మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, అక్కడ ట్రాక్టర్ కూడా లిఫ్ట్ చేస్తుంది. ముందర పోయినా పిల్లలు అడ్డం కాళ్ళకు. నీకు చూడ, నువ్వు మాత్రం నీకు దానికి వెళ్ళి చూసుకుంటే నడచలేవు. ఇంకా వచ్చేసినాం ఫ్రెండ్స్, మాట్లాడాలి ఇప్పుడు మాట్లాడాలా. వచ్చేసినాం ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి. చిన్న గొయ్యింది ఈడ, మేము కనపడంగా. చిన్న మనుషులు, లావు మనుషులు అయితే పట్టారు ఫ్రెండ్స్. తీగని చూపుకున్నాడు నాకైతే దయ్యం పట్టినట్టు పట్టింది. అంటే ఇక టీ కానీ దగ్గర ఉంటుంది. చుట్టాలు చూసి 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 అన్న బాగున్నారా? బాగున్నారా? నేను అప్పుడే స్నానం చేపిస్తున్నా, లేట్ అయ్యా. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను వచ్చినాను, బాబుకి స్నానం చేయించిన. ఇదిగోండి చూడండి ఒకసారి. ఇక పనుకున్నాడు, ఇక నేను రెడీ చేస్తుంటేనే పనుకున్నాడు ఫ్రెండ్స్. ఇక నేను మనబెట్టేద్దాం, లేట్ అయింది పాపం, ఇప్పటికే 12 అయింది. ఓకే ఫ్రెండ్స్, ఇక మేము వచ్చిన పని అయిపోయింది. ఎందుకంటే బాబుకు స్నానం చేయించింది. మేమే వీడియోలో బాబుని పెట్టలే, ఎందుకంటే చిన్నపిల్లలు ఎందుకని. కాకపోతే మనం వచ్చినటువంటి కారణం అయితే చెప్పినాము. బాబు తీసుకున్నాం, అన్ని దగ్గర ఉంది కదా నా దగ్గర మాట్లాడకపోతే బోర్ వస్తుంది. నేను వెనకాల అవుతున్నాను. అయిపోయింది ఫ్రెండ్స్, స్నానం చేపించిన. ఇక కొబ్బరి అన్న యాదగిరి పుట్టకు వేసినాడంట, కొబ్బరి తినుకుంటూ వస్తున్నాం. ఇంకా ఇంటికి పోతాం. మీరు మళ్ళీ బాబుని చూపించలేదని ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే చిన్నపిల్లలను చూపించకూడదు కాబట్టి చూపించలేదు. అది ఫ్రెండ్స్ జస్ట్ అట్లా. కాళ్ళ కడ్డముస్తున్నాడే, కాళ్ళ కడ్డముస్తున్నాడు. ఇంకేంటబ్బా చెప్పాలా. ఇప్పుడు మళ్ళీ నేను ఇంటికాడికి పోయి మళ్ళీ అన్నం లేకి నువ్వా మరి ఇంకా ఎవరేం చేసుకోవాల్సింది? ఆకలి అవుతుంది కదా, పొద్దున్న తిన్నాం కదా. అట్లా అది ఫ్రెండ్స్, ఇది నేను అందుకే చెప్పిన డిఫరెంట్ వ్లాగ్ అని. ఎందుకంటే వ్లాగ్స్ ఉంటాయి ఇవి ఒక వాళ్ళ మమ్మీ తీసుకోలేదు ఫ్రెండ్స్. అంటే కొందరికి ఇబ్బందులు ఉంటాయి కదా, అట్లా అనేసి ఆమె పాపం వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లోనే ఉంది. ఆడెవరు స్నానం చేపినకి రాదు. ఇంకోటి ఏంటంటే చిన్నపిల్లలకు స్నానం చేపించాలని అంత ఈజీ కాదు. చిన్నపిల్లలు అంటే మామూలుగా ఒక మాదిరిగా ఉన్న పిల్లలని అయితే ఎవరేం చేస్తారు, 4 నెలలు 5 నెలలు మరీ చిన్నపిల్లలు అంటే కష్టం. ఎవరు చేపియనీకి అంటే నెల కూడా కాలే బాబుకు, 22 రోజులు అనుకోరాదు. ఇక ఈమె ఎక్స్పర్ట్ అనమాట అట్లా చిన్నపిల్లలకి చేపించడంలో. నాకు ఇష్టం లేదు ఫ్రెండ్స్ మామూలుగా, అంటే నాకు చిన్నపిల్లలంటే మామూలుగానే ఇష్టం. వాళ్ళకి బాగా రుద్ది పిసికి ఆయిల్ రుద్దడం ఇట్లాంటి బాగా చేస్తుంది. పిల్లల్ని మంచిగా ఏడిపించి స్నానం చేపించి పడబెట్టి వచ్చింది. వాళ్ళే కాలు చేతులు రుద్దితే వాళ్ళు వాడు స్నానం ఏమైనా పిల్లలు స్నానం చేసేటప్పుడు ఏడ్చారు, వీడు నిద్రపోతున్నాడు. అట్టుండాలి. పిల్లలు బాగా నిద్రపోవాలి, నిద్రపోతేనే మంచి. బాగా నిద్రపోతాడులే. నేను ఆ రోజు వచ్చిన రోజు కూడా ఫస్ట్ రోజు పిల్లలు మీరు కూడా ఎవరికైనా పిల్లలు ఉంటే బాగా నిద్రపోవాలి చూడాలి. వాళ్ళని నిద్రపోతే మంచి వేడి వేడి నీళ్ళు వేరి బాగా ఒళ్ళు పిసికి స్నానం చెప్పేయాలి. రాసి ఒళ్ళల్లో బాగా రాయాలి, ఆయిల్ బాగా తోమాలన్నమాట. ఇట్లా నేను పిసికినేదాన్ని అట్లా చెప్తున్నా, తితాయి తోమాలనేదాన్ని నేను అట్లా చెప్తున్నా. వాళ్ళేంది పిసికి అంటే అడుగు అనుకుంటారు కొందరు. ఎందుకు అనుకుంటారు, ఏమనుకుంటారు. అట్లా అనేసి నేను అట్లా చెప్తాను. ఇంకా ఎవరన్నా మన సబ్స్క్రైబర్స్ కొత్తగా పిల్లలు ఇట్టిన వాళ్ళు ఉంటే కూడా మెసేజ్ చేయండి, ఏమైనా సజెషన్స్ అడగండి, చెప్తాం. ఎందుకంటే మన పిల్లలు పెద్ద అయ్యారు, ఆ ఇబ్బందులు ఎట్లుంటాయో మాకు బాగా తెలుసు. ఎందుకంటే ఫేస్ చేసినాం భారీగా. ఇక నేను పాపం ఎవరు లేరు అమ్మాయికి ఇక్కడ తెలిసిన వాళ్ళు. ఇటు పోదాం, సందు బాగుంటుంది.
సందు బాగుంటుంది గీ సందు చూసిందే కదా కదా చూసిందే కదా 5:30 కదా పైకి ఎక్కడికో ప్యాంట్ అది ఫ్రెండ్స్ ఇక్కడ పుట్ట ఉంది ఒకటి చూసుకోవచ్చు మీరు గుడి గుడి కట్టినారు అక్కడ గుడి పెద్ద అడుగులు వేసుకొని పోతున్నాడు ఆ? నిలబడకుండా వస్తున్నావు ఎవరు నువ్వే ఏమో మామూలుగా నడుతాడా ఎండ కొడుతున్నావా నేనేందో బల ఎండ కొడుతుంది ఫాస్ట్ నడుతున్నామంటారు వీళ్ళేందో ఎప్పుడు చూడంతే ఎటు పోతాడు ఇటు పోతాడు ఇటు పోతాడు నేను మామూలుగా అయితే పెద్ద నడవలేను పోవాలా నేను వీడియో ముందరే కొన్ని 100 కిలోమీటర్లు నడుస్తాటుండా మన ఊరికాడ 10 నిమిషాలు నడుస్తుంది మన ఊరి కాంచి గేట్ కాంచి ఊరికి నడిచిపోవాలనుకో చల్లగా ఉందా బయట అసలు ఇటు అయితే ఇంకా బాగా వచ్చు అది తిరిగిపోయిందంట కదా మళ్ళా ఎటు పెట్టి వరికింది నట్టు కూడా వరికింది అవునా అదే ఫ్రెండ్స్ సరే ఎట్లా కింద పడతా ఈ పక్కకు రా డాడీ పక్కకు చెప్పాలా ఫ్రెండ్స్ ఇక్కడ చల్లగా ఉంది ఇక్కడ ఉందామా అంటుంది చెట్ల కింద కూడా వంటలు అవి చేసుకుని తింటే బలు ఉంటాయి అబ్బా అది కూడా అయిపోయినా కొబ్బరి జోబులు ఎందుకు తింటావా చూపిద్దాం కొబ్బరి అన్నకి అంతే మళ్ళా ఇదే పని అన్న వీడియోలు చేయడమే మా పని యూట్యూబ్ ఛానల్ ఉంది కదా బాగున్నాడు అన్న కూడా అదే బిజినెస్ అదే జీవితం బాగున్నావు కదన్నా ఓకేనా జాగ్రత్త ఇంచేపు ఏందో అండి ఇక్కడ అడ్డామా ఎందుకు కట్టింది కరెంట్ వస్తుందన్నా ఇక్కడ రాళ్ళు ఉంటాయి అబ్బా అందుకే మీ దొరకడం వీడియోలు ఊరుకులాడుకుంటూ రాళ్ళు నీకైనా దావదా ఆడైందే దావతా సరే సరే ఒక్కొక్కసారి నలుగురు మాట్లాడుతున్నారు వాళ్ళు ఒకటిసారి నలుగురు మాట్లాడుతున్నారు వాళ్ళు ఎవరు మాట్లాడాలి ఎవరి నాలో తెలియదుగా జాగ్రత్త కింద ఒకరి తర్వాత ఒకరు మాట్లాడాలి పెట్టుకుంటున్నాడు పైపు తీగ ఓకే ఫ్రెండ్స్ వచ్చేసినాం ఇంటికి ఇంటి దగ్గరికి వచ్చినాము అబ్బా మా ఇండ్లు చేరుకున్నాము ఇంటికి వచ్చేసినాము సరే ఓకే ఫ్రెండ్స్ తీసుకొచ్చేసరికి ఈ వ్లాగ్ అయితే మేము చాలా డిఫరెంట్గా ఉందని అయితే అనుకుంటున్నాం ఎందుకంటే న్యాచురల్ లైఫ్ వ్లాగ్ అన్నమాట ఇది సో కాబట్టి మీకు నచ్చే అవకాశం ఏంది పక్కా ఈ వీడియో నచ్చుతుంది లైక్ చేయండి అలాగనే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే ఆల్ సెలెక్ట్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి ఆటోమేటిక్గా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక మేము పదే అడగాల్సిన అవసరం కూడా ఉండదు ఎందుకంటే మనం కొత్తగా కాబట్టి ఇప్పుడు చెప్పక తప్పదు ఇది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి ఓకేనా బాయ్ ఓకే బాయ్ ఫ్రెండ్స్